మొన్నటి దాకా మేము ఎప్పుడైనా ఇవాళ మన ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి 1,05,00,000 అప్లికేషన్ తీసుకొని ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసి రాబోయే కార్యక్రమంలో ఇంకా అనేక గ్యారెంటీలు అమలు చేసే విధంగా మన ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంటే అసహనంగా ఫ్రస్ట్రేషన్లో మన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవద్దు, ఇక్కడ అక్క చెల్లెలుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసు, మా ఆర్టీసీ మాస్ ఒక బ్యాక్వర్డ్ క్లాసు, కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్య ఒక షెడ్యూల్ క్యాస్ట్, 4 గెలిస్తే తీర్చుకోలేని కేటీఆర్ గారు మా బట్టలు కూడా తీసుకున్నట. మేము అన్నాను కూడా అనుకుంటే మేము 4 బట్టలు పిలిచి చూపెట్టడానికి రెడీ అని చెప్తాను. ఏం చేస్తారు చెప్పండి. మరి ఇంత అసహనంగా మాట్లాడితే, ఇంత ఫ్రస్ట్రేషన్లు మాట్లాడితే నువ్వు మా చూస్తా అంటే మాట్లాడుతున్నావా? ఇటువంటి పరిస్థితి ఉంది అలా అదే కదా. మరి ఏం చేస్తారు చెప్పండి. మేము 4 కష్టపడి 20 సంవత్సరాలు రాజకీయంగా ప్రజల నుండి మీరు 4 గెలిస్తే ఎందుకు అసహనానికి గురైతావు? నీకు బాధ్యత ఉంటే నిన్న నువ్వు కరీంనగర్ లో ఉండగానే నీ 4 భూకబ్జాదారులైన టీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్టైనరు. నీకు మానం ఉంటే ఒక్కసారి వాళ్ళ సంగతి చూడు. అదేవిధంగా ఇలా